నిజాం కాలేజీలో గత 6 రోజులుగా యూజీ వాళ్ళు తమ హాస్టల్ ఫెసిలిటీ కోసం ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు పీజీ వాళ్ళు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. మనతో పాటు పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి అసలు? యూజీ వాళ్ళేమో 6 రోజులు నుంచి చేస్తున్నారు. ఇప్పుడు హాస్టల్ మీకు వాళ్ళకు ఏంటి గొడవ? సార్ ఒకవేళ యూజీ వాళ్ళకే మొత్తం ఇచ్చేస్తే మేము ఎక్కడ ఉండాలి సార్? అంటే మేము మమ్మల్ని ఫస్ట్ సైఫాబాద్లో ఉంచిర్రు. అప్పుడు అక్కడ మాకు ఒక్క రూమ్లోనే 25 మెంబర్స్ ఉంచిర్రు. సో మేము స్ట్రైక్ చేస్తే మమ్మల్ని క్యాంపస్లో ఉంచిర్రు. అంటే అప్పుడు ఇక్కడ ఖాళీ లేదని చెప్పేసి అక్కడ ఇస్తే ఇక్కడ అంటే ఉస్మానియాలోనే ఉన్నాము. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ కావాలి కదా సార్, మొత్తం వాళ్ళకి ఇవ్వలేరు కదా. సో మేమేమంటున్నామంటే వాళ్ళకి మొత్తం ఎందుకు ఇస్తున్నారు, 50-50 షేర్ ఇవ్వాలి కదా అని మేము అంటున్నాము. అంటే వాళ్ళు అంటున్నారు కదా పీజీ వాళ్ళు మేము ఇక్కడ ఉండం, మేము ఉస్మానియాలోనే ఉంటామని చెప్పేసి మీరు ఒక లెటర్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ బలవంతంగా వస్తున్నారు. కాదు సార్, అది ఎప్పుడంటే మా సూపర్ సీనియర్స్ వాళ్ళు అక్కడనే 2 ఇయర్స్ ఉంటామంటే మా సీనియర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ ఉన్నారు. సో మేము అక్కడ ఉన్నాము. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. మేము అక్కడ ఉంటాం, మీరు ఇక్కడ ఉండండి ఫస్ట్ ఇయర్కి, మేము సెకండ్ ఇయర్ కదా మాకు ఇప్పుడు ల్యాబ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్కి మాకు ఇక్కడ ఇవ్వాలి కదా, మాకు ల్యాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మొత్తం డిగ్రీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తే మరి వచ్చే పీజీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కడ ఇస్తారు? అక్కడ ఆల్రెడీ అడ్జస్టెడ్గానే ఉంటున్నాం మేమే. ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కడ ఇస్తారు? ఒకవేళ మేము అక్కడనే ఉన్నా కూడా సో మాకు ఇక్కడనే ఇచ్చేసేయండి. మేమెందుకు అక్కడ ఉండాలి? మేము కూడా అంటే మాకు ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉంటాయి సెకండ్ ఇయర్స్కి, ఇంకా ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కష్టమవుతుంది కదా మాకు కూడా. సో అందుకని రానికి పోనీకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడే ఉంచాలని మీరు అంటున్నారు. వాళ్ళేమో యూజీ కోసం కట్టిన హాస్టల్ అది మాకు 100% కావాలని వాళ్ళు అంటున్నారు. సార్ యూజీ కోసం అసలు ఎక్కడ హాస్టల్ లేవు. సైఫాబాద్లో చూడండి, సైఫాబాద్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ పీజీ వాళ్ళకే ఉంది. ఎక్కడ చూసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ పీజీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే యూజీ వాళ్ళకు ఉంది. కానీ నిజాం కాలేజ్లోనే ఎందుకో ఇట్లా తెలియదు మాకు. మేము ఫస్ట్ ఇయర్లో స్ట్రైక్ చేసినాము హాస్టల్ కోసమే. అప్పుడు సీట్స్ లేవని చెప్పేసి మమ్మల్ని క్యాంపస్లో ఇచ్చిర్రు. కాకపోతే మాకు చేస్తేనే సో మాకు ఇప్పుడు ఇక్కడ కావాలి. వాళ్ళకి ఎందుకు మొత్తం ఇస్తున్నారని వీళ్ళకి ఏం లేదండి, వీళ్ళకి ఖచ్చితంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఇస్తే మళ్ళీ వీళ్ళకు చాలా కష్టం అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకు మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, మాకు చాలా వర్క్ ఉంటుంది అనమాట. సెకండ్ అంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోతుంది కాబట్టి మాకు ఓవర్ వర్క్ ఉంటుంది కాబట్టి మాకు ఇక్కడనే ఉంటే వీళ్ళు ఎనీ టైంలో ఇక్కడ అవైలబుల్ ఉంటారు. కానీ అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్ గర్ల్స్ వాళ్ళకి ఖచ్చితంగా యూజీలోనే ఖచ్చితంగా హాస్టల్స్ ఇవ్వాలి. ఎట్లా మరి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు, ప్రాబ్లం ఎట్లా, సొల్యూషన్ ఎట్లా కావాలి? ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఒక జీవో పాస్ అవుతుంది కదా సార్, దాన్ని బట్టి అనుగుణంగా పోదామని మేము అంటున్నాం. అప్పుడు మాకు పీజీ వాళ్ళకే ఇచ్చిర్రు, అది అలాట్ చేశారు. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు, 50-50 అని చెప్పారు. అప్పుడు 50-50 అని చెప్తే అలో చేసినాం. అలో చేసిరు కాబట్టి ఇప్పుడు మొత్తం మాకే కావాలంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి? ప్రీవియస్ ఇయర్లో కూడా 50% వాళ్ళకు 50% వీళ్ళే కాబట్టి అన్నారు. కాబట్టి వాళ్ళకు 50% ఇవ్వాలి, వీళ్ళకి కూడా 50% ఇవ్వాలి. అది ఖచ్చితంగా. అది అంటే యూజీలో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మా దాంట్లో సీట్ రాని వాళ్ళు ఒక 130 మంది ఉన్నాం, బయట అఫోర్డ్ చేయలేము, మేము చాలా పేదవాళ్ళం అని చెప్పంటున్నారు. మరి దానికి సంబంధించి ఎట్లా? సీట్లు పెంచిన దానికి మేమేం చేస్తాం చెప్పండి? ఇప్పుడు 70 సీట్లు పెంచారు, మేమేం చేస్తాం దానికి? మేమేం చేయలేం కదా. సీట్లు పెంచడానికి మేమైతే కారణం ఏం కాదు కదా సార్. 50% పీజీ వాళ్ళకి 50% అని ఫస్ట్ మాకు చెప్పారు కాబట్టి మేము ఓకే అని ఇక్కడే ఉన్నాం. మా జూనియర్స్ని ఓయూలో ఇచ్చారు, వాళ్ళకి సెకండ్ ఇయర్స్కి ఇక్కడ ఇస్తామని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఓయూలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు మేము వెళ్ళిపోతుంటే వీళ్ళు 100% యూజీ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. మాకున్న రూమ్స్లో కూడా వాళ్ళకి ఎలక్ట్ చేయొచ్చుగా. మా జూనియర్స్కి ల్యాబ్స్ ఉన్నాయి, 6 వరకు వాళ్ళు ల్యాబ్ చేసి వెళ్ళేసరికి 8 అవుతుంది. తార్నాక అది ఎంత స్ట్రిక్ట్ ప్లేసో మీకు తెలుసు, అక్కడ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా వెళ్తారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మా రూమ్స్లోనే వాళ్ళకి ఎలక్ట్ చేయాలి కదా. అప్పుడు అది కావట్లేదు. మళ్ళీ ఆల్టర్నేటివ్గా మాకు ఎక్కడైనా రెంటెడ్ హాస్టల్ అయినా తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా చెప్పట్లేదు. 100% వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్తే పీజీ వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు మా జూనియర్స్ అందరూ ఎటు వెళ్ళాలి? ఈ కాలేజ్లో పీజీ వాళ్ళు లేరా? వాళ్ళనేది మొత్తం యూజీ హాస్టల్ కట్టింది మా కోసం, యూజీ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నోటిఫికేషన్ ఇస్తే చెప్పమని చెప్పండి. మరి మేము కూడా మరి మాకెందుకు ఇచ్చారు? మొత్తం పీజీ యూజీ వాళ్ళకి కట్టినప్పుడు మాకెందుకు ఇచ్చారు? 50% మాకెందుకు ఇచ్చారు? మొత్తం వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇచ్చారు? అసలు చెప్పాలి కదా. అది కూడా మాకు ఇచ్చి మా జూనియర్స్ని ఏమో ఇప్పుడు మీకు అక్కడే ఇస్తామంటే వాళ్ళు ల్యాబ్స్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా రావాలి అక్కడ నుంచి? 100% సార్ డిక్లేర్ చేసేసారు. మరి అది ఎట్లా పాసిబుల్ అయితే? మీకు తర్వాత చూస్తాం, 2 months ఉంది అంటే ఈ మాటలు నమ్మయ్యానా? అంటే 6 రోజులుగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు బల్మూర్ వెంకట్ వచ్చి ఫైట్ చేసామండి. మేము పీజీ ఎంటర్ అవ్వగానే 1 month ఫైట్ చేసామండి. ఫైట్ చేశాకనే మాకు అక్కడ అలోకేట్ చేసినారు ఓయూలో. అడ్జస్ట్ కాండి అని అక్కడికి పంపించారు, కానీ ఇక్కడ మీకు ఇవ్వమని చెప్పాలి. ఇక్కడ ఇస్తాం, సెకండ్ ఇయర్లో ఇక్కడ ఇస్తాం, అప్పటి వరకు ఓయూలో అడ్జస్ట్ అవ్వండి అని చెప్పారు మాకు. సో
సో మీకు ఆ డిమాండ్ అంటే ఆ టెన్షన్ మీద మీరు అటు వెళ్ళారు. అవును. మా సీనియర్స్ ఉన్నారు, మా మా seniors సీనియర్స్ ఉన్న రూమ్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి, మా జూనియర్స్ కి. ఫిజిక్స్ వాళ్ళకి, జువాలజీ వాళ్ళకి, కెమిస్ట్రీ వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి. 3 ల్యాబ్స్ కెమిస్ట్రీ వాళ్ళకి. ల్యాబ్స్ వల్లనే వాళ్ళకి 50% మార్క్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఎలా వెళ్ళాలి? 10కి 10:30కి వాళ్ళ క్లాసులు వస్తున్నాయి. మేడం వాళ్ళు తిడుతున్నారు, ఎందుకు ఇంత లేట్గా వస్తున్నారు? బస్సులు ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉండకపోతే వాళ్ళు ఎట్లా రావాలి, ఏం చేయాలి? మాకున్న రూమ్స్లో వాళ్ళకి అలాట్ చేయండి, అది చాలు మాకు. అటెండెన్స్కి మార్క్స్ ఉంటాయి, ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి, ల్యాబ్స్ మార్క్స్ ఉంటాయి. ల్యాబ్స్ 4:30 దాకా ఉంటాయి. 5 అవుతుంది కంపల్సరీ, 5 అవుతాయి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము చూస్తున్నాం, వీళ్ళు వచ్చేసరికి దాదాపు 11 అవుతుంది. వాళ్ళు ఒక క్లాస్ మిస్ అవుతున్నారు. ఆ విధంగా కాబట్టి ఇక్కడ వాళ్ళకి హాస్టల్ కేటాయించాలి, అక్కడ వద్దు. ఎట్లా మరి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎట్లా? వాళ్ళకి కావాలంటే వీళ్ళు కావాలి. వెంకటన్న గారు ఒకటి సీనియర్స్ ఉన్న రూమ్స్ మాకు అలాట్ చేయమంటున్నాం అంతే, అంతకంటే ఎక్కువ ఏమొద్దు. సీనియర్స్ ఉన్న ప్లేస్ లో మాకు జూనియర్స్ కి ప్లేసెస్ ఇవ్వమంటే చాలా అదే ఎక్కువ. వెంకటన్న గారు మాట అన్నారు, ఏది మీరు అక్కడ అడ్జస్ట్ అవుతారు కదా, అక్కడనే కానీ నెక్స్ట్ మీ సీనియర్స్ వెళ్ళిపోతారు, వెకేట్ చేస్తారు అన్నారు. బట్ మళ్ళీ జూనియర్స్ వస్తారు కదా, వాళ్ళకి ఏడిస్తారు. అదే మా క్వశ్చన్ అదే ఒకటే, వాళ్ళకి ఏడిస్తారు. ఒక సొల్యూషన్ చూపించాలి కదా, మాకు సొల్యూషన్ చెప్తలేడు. జస్ట్ మీరు అక్కడ అడ్జస్ట్ కానీ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంత రూమ్స్ ఉంటాయంట, అంటే మాకు తెలియదు, మేము చూడలేదు. బట్ ఇంత రూమ్స్ ఉంటాయి, ఒక 5 మెంబర్స్ అడ్జస్ట్ కావాలంటే 5-6 మెంబర్స్ అడ్జస్ట్ అవుతారు ఓయూలో. అంటే ఇంకొక 10 మెంబర్స్ వస్తారు కావచ్చు, అంతమంది ఆడ ఏడ అడ్జస్ట్ అవుతారు? ఇవరకే గర్ల్స్ గురించి ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసినప్పుడే అక్కడ సైఫాబాద్లో గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, గర్ల్స్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. ఇంట్లో చిన్న మనకు పిల్లలు కూడా ఉంటారు కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంతమంది ఏడ అడ్జస్ట్ అవుతారు? 15 మెంబర్స్ ఒక చిన్న గదిలో అడ్జస్ట్ కమ్మంటే ఏడవుతారు? ఫైనల్ గా వాళ్ళకి 100% ఇస్తామని చెప్పారు కదా, మీరేం చెప్పారు? అట్లా ఏమొద్దు, మాకు జీవో కూడా క్లియర్గా ఉంది, 50% యూజీ అని 50% పీజీ అని. అది మాత్రం అప్లై చేయండి చాలు, మాకు మొత్తం ఇవ్వండి అని మేము కూడా ఏం అడగం. అసలు కట్టడము గర్ల్స్ హాస్టల్ అని కట్టిరు కాబట్టి 50% యూజీ అన్నారు, 50% పీజీ అన్నారు. ఆ లెక్కన మాకు ఇవ్వండి చాలు. మీరు కూడా ప్రోగ్రామ్ చేస్తారా వాళ్ళ లెక్క? ఇవ్వకపోతే చేస్తాం మేము, ఈడైనా కూర్చుంటాం, రోడ్ మీద అయినా కూర్చుంటాం, అసెంబ్లీ అయినా ముడతాం. మేము మాత్రం తగ్గం. 50% సీనియర్స్ ఉంటున్నాం, మా సీనియర్స్ ఉన్న రూమ్స్ లో మా జూనియర్స్కి ఇస్తే చాలు, ఇంకేమొద్దు. మాకు ఉన్న రూమ్స్ లో ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని రూమ్స్ లో మా జూనియర్స్ ఫిజిక్స్ వాళ్ళని, జువాలజీ వాళ్ళని, కెమిస్ట్రీ వాళ్ళని అటాచ్ చేస్తే చాలు, మాకు ఇంకేమొద్దు. పీజీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సీనియర్స్? ఒక 100 మెంబర్స్, ఒక 150 మెంబర్స్ వరకు ఉంటారేమో, మేబీ నాకు తెలిసి అయితే ఇంతమంది ఉంటారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రూమ్స్ లో వీళ్ళు ఉన్నారో వాళ్ళ రూమ్స్ లో జూనియర్స్ ని అటాచ్ చేస్తే చాలు, మాకు అంతకుమించి ఏ రూమ్స్ వద్దు, మా ఫుడ్ మాకుంటే చాలు. నిన్నటి దాకా యూజీ వాళ్ళు చేశారు, ఇప్పుడు పీజీ వాళ్ళు కూడా మేము కూడా ఉద్యమం చేస్తాం. 100% యూజీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, పక్కాగా మాకు కూడా 50% యూజీకి, అప్పుడు పీజీకి 50% అని షేర్ చేశారు. సో అదే పద్ధతిలో కంపల్సరీ ఫ్యూచర్లో కూడా మాకు ఆ 50 షేర్ అనేది ఉండాలి, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి పోమని చెప్పేసి పీజీలు కూడా తెగేసి చెప్తున్నారు. బల్మూర్ వెంకట్ ఏకపక్షంగా ఎలా చెప్తాడు యూజీలకు 100% ఇస్తా అని చెప్పేసి ఇక్కడ పీజీలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో మేము కూడా యూజీ లాగానే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, అవసరమైతే రోడ్డెక్కి ఉద్యమాలు చేసి అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి పీజీ స్టూడెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నిజాం కాలేజ్ నుండి.